హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 17, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనం డిస్కస్ చేసినప్పుడు 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ప్రకటించింది, ఈ టాపిక్ మొత్తాన్ని కూడా చూడడం జరిగింది. పోటీ పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలు మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు ప్రశ్నలు ఇచ్చాను. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్. గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా గడ్డి భూముల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్. గుర్తుంచుకోండి, మన ఎకోసిస్టంలో ఈ రేంజ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, గడ్డి భూములు ఏవైతే ఉంటాయో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వాటి యొక్క ప్రాముఖ్యత పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి. ఇక పోటీ పరీక్షల విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ అని, ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ అని, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు ఏవైతే ఉంటాయో వాటిపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగాను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్కి సంబంధించి మనం చూద్దాము. ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క సంవత్సరాన్ని లాస్ట్ 10 ఇయర్స్లో ఏ విధంగా ప్రకటించింది. సో పోటీ పరీక్షల కోణంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఇక అబ్జర్వ్ చేస్తే 2026 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఈ ఇంటర్నేషనల్ ఇయర్స్ గురించి, ఇంటర్నేషనల్ డికేడ్స్ గురించి లేదా థీమ్స్ గురించి చూస్తున్నప్పుడు ట్రాన్స్లేషన్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనువదించకండి. ఆ సెంటెన్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంకొక ఇంపార్టెన్స్తో కూడా గుర్తించింది. అదేంటంటే విమెన్ ఫార్మర్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే అవకాశము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్. ఇక 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో సహకార రంగం యొక్క ప్రాముఖ్యత పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో కూడా సహకార రంగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ప్రస్తుత ప్రభుత్వము. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఏ సంవత్సరంలో మంత్రిత్వ శాఖ ప్రారంభమైంది? 2021. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అమిత్ షా గారు. ఇక 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మరికొన్నింటికి కూడా ప్రాముఖ్యతనిచ్చింది. అవేంటంటే పీస్ అండ్ ట్రస్ట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లాషియర్స్ ప్రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ ఏదంటే కోఆపరేటివ్స్. ఇక 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా గుర్తించింది. వీటన్నిటి గురించి కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాం మనం. ఇక 2023 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రతిపాదన. మిల్లెట్స్ అంటేనే ప్రపంచంలో గుర్తుకొచ్చే దేశము మన భారతదేశము. మిల్లెట్స్ని మనం శ్రీయన్నగా పేరు పెట్టుకున్నాము. ఓకేనా? 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మిల్లెట్స్ పట్ల అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే డైలాగ్ యాజ్ ఎ గ్యారంటీ ఆఫ్ పీస్. ఇక 2022 సంవత్సరానికి సంబంధించి ఆర్టిజనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. మరియు సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ ఇయర్గా గుర్తించింది. బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్లాస్. ఇకపోతే 2021 సంవత్సరాన్ని పీస్ అండ్ ట్రస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీటితో పాటు ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి 2021లో చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఐక్యరాజ్య సమితి. ఓకేనా?
నెక్స్ట్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మీరు ప్రతిసారి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి చూడండి. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇకపోతే 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్గా మరియు ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ ద మిడ్ వైఫ్స్ వారు చేస్తున్న సేవలను గుర్తించడము. ఇక 2019 సంవత్సరంలో ఇండిజినస్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్. ఓకేనా. నెక్స్ట్ మోడరేషన్, పీరియడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్. ఇక 2017 సంవత్సరాన్ని సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్ ఇయర్గా గుర్తించింది. ఇక 2016 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ పల్సెస్ ఓకేనా, పప్పు ధాన్యాల సంవత్సరంగా గుర్తించారు. ఇక 2015 సంవత్సరాన్ని లైట్ బేస్డ్ టెక్నాలజీస్గా గుర్తించింది లేదా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. అండ్ ఇంకోటి ఏంటంటే సాయిల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్, మృత్తికల పట్ల ప్రాముఖ్యత కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి చూడడం జరిగింది. సో ఈ విధంగా చూడండి ఇంటర్నేషనల్ ఇయర్స్. ఇక దీంతోపాటు ఇంటర్నేషనల్ డికేట్స్ని కూడా చూడండి. అంటే ఒక 10 ఏళ్ల కాలాన్ని ఐక్యరాజ్య సమితి గతంలో ఏ విధంగా ప్రకటించింది, ఇటువంటి వాటిపైన పోటీ పరీక్షలు రెగ్యులర్గా అడుగుతున్నారు. నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, మన కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు అందిస్తున్నాను, ప్రతిరోజు చూడండి. కరెంట్ అఫైర్స్ని మనం సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్కి మీకు లింక్ చేస్తున్నాను, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ జీకే కూడా మన క్లాస్లో రెగ్యులర్గా కవర్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ సంబంధించి స్టాటిక్ జీకే కవర్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక దేశం న్యూస్లో ఉంది అంటే లొకేషన్ చెప్తున్నాను, కరెన్సీ చెప్తున్నాను, క్యాపిటల్ చెప్తున్నాను, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, ఇవన్నీ చెప్తున్నాను. ఏదైనా రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది ఉంది, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి. ఇక ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 24, 1945లో స్థాపన జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆంటోనియో గ్యుటెరస్ గారు ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఇయర్స్ గురించి చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే 2026 సంవత్సరాన్ని, ఈ సంవత్సరాన్ని ఇండియన్ ఆర్మీ లేదా భారత సైన్యం ఏ విధంగా ప్రకటించింది అంటారు. ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ, ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ ఇయర్గా ఎవరు ప్రకటించారు? ఇండియన్ ఆర్మీ వారు. సో ఇలా లింక్ చేసుకోవాలి. ఒక్క టాపిక్ మనం కరెంట్ అఫైర్స్లో ఇంకొక టాపిక్ని చూస్తున్నామంటే రీసెంట్గా డిస్కస్ చేసిన టాపిక్స్తో కూడా లింక్ చేయగలగాలి, కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి. అలా అయితేనే ఎక్కువగా గుర్తుంటుంది, మనకి ఈజీగా నేర్చుకోవాలనే ఇష్టం కూడా పెరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఇదంతా కూడా మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు నేను పీడిఎఫ్లో ఇస్తున్నాను. ప్రతి టాపిక్, ప్రతి లైన్, మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి లైన్ కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్తో ప్రతిరోజు పీడిఎఫ్ ఇస్తున్నాను. ఓకేనా. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. సో చూడండి. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్స్ ఇయర్గా గుర్తించింది. గడ్డి భూముల యొక్క ప్రాముఖ్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడము. ఓకేనా. గడ్డి భూములు అనేవి చెట్లు తక్కువగా ఉండే ఒక ప్రాంతం అని చెప్పవచ్చు. రైట్. ఇక ఇవి సవన్నాలు, స్టెప్పీస్, ప్రైరీస్, రేంజ్ ల్యాండ్స్ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలనే స్టెప్పీస్ అంటాం, కొన్ని ప్రాంతాలనేమో ప్రైరీస్ అంటాము. ఏ ఖండంలో ఏ పేరుతో పిలుస్తాం మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదంతా కూడా. ఓకేనా. సరిపోతుంది. రైట్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వార్తలు నిలిచిన ఒక సమ్మిట్, ఒక సదస్సు. సో ఇటీవల కాలంలో చాలా సదస్సుల గురించి మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో డిస్కస్ చేశాము. నిన్నటి క్లాస్ చూస్తే నిన్నటి నుండి ప్రారంభమైన అంటే ఫిబ్రవరి 16th నుండి 20th వరకు ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి చూసాము. సర్వజన హితయ సర్వజన సుఖయ అని చెప్పేసి థీమ్. ఏదైనా ఒక సమ్మిట్ గురించి చూస్తున్నప్పుడు థీమ్స్ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ ఫిబ్రవరి 3rd నుండి 5th వరకు దుబాయ్ వేదికగా జరిగింది. థీమ్ ఏంటి అని అడుగుతారు. చూడండి. ఓకేనా. ఇక ఏదైనా ఒక సమ్మిట్ లేదా సదస్సు గురించి మనం కరెంట్ అఫైర్స్ కోణంలో ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి
ఆ సదస్సు లేదా సమ్మిట్ యొక్క పేరేంటో చూడండి. పేరు ఆ సదస్సు యొక్క షెడ్యూల్ చూడండి. షెడ్యూల్ అంటే ఎప్పుడు, జరిగిందా జరగబోతుందా, జరిగిన దాని గురించి అడగవచ్చు, జరగబోయే దాని గురించి కూడా అడగవచ్చు పోటీ పరీక్షల్లో. అండ్ వెన్యూ, సో స్థలం లేదా ఆతిథ్య ప్రాంతం. నెక్స్ట్ వచ్చేసేసి ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి. ఆ సదస్సు కనుక ముగిసినట్లయితే అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు కానివ్వండి, అవుట్కమ్స్ కానివ్వండి, డిక్లరేషన్స్ కానివ్వండి, వాటిపైన అడగవచ్చు. సో నిర్వహించేవారు ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సదస్సు యొక్క పేరు వచ్చేసేసి బయో ఏషియా 2026. బయో ఏషియా 2026. సో సదస్సు పేరు బయో ఏషియా అంటే లైఫ్ సైన్సెస్ రంగంలో ఒక అంతర్జాతీయ సదస్సు అని చెప్పచ్చు. లైఫ్ సైన్సెస్ అంటే సైన్స్ రిలేటెడ్గా బయోటెక్నాలజీ సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యంలో ఈ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 17th, 18th 2 రోజుల పాటు రేపటితో ముగుస్తుంది. ఈరోజు ప్రారంభమైంది. మీరు చూస్తుంటారు అన్ని టీవీలలో కూడా బ్రేకింగ్ న్యూస్గా. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఒకటి గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒకటే, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. లాస్ట్ మంత్ మనము ఈ సదస్సుకు సంబంధించి కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా చూసాము. ఇప్పుడు సదస్సు ప్రారంభమైంది. ఓకేనా? మరి ఈ సదస్సుకి ఆతిథ్యం ఏ స్థలం, ఏ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు జరిగే ఒక అంతర్జాతీయ సదస్సు. ప్రపంచవ్యాప్తంగా మేధావులు కానివ్వండి, సైన్స్ రిలేటెడ్గా ఉన్న నిపుణులు ఎవరైతే ఉంటారో, సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసేసి హాజరవుతారు. ఓకేనా? మరి ఈ సదస్సుకి సంబంధించి థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ అండ్ ద బయాలజీ రివల్యూషన్. మీకు ప్రతిసారి చెప్తున్నాను, సదస్సులు వాటికి సంబంధించి థీమ్స్ని చూసేటప్పుడు ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ చేస్తే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో డైరెక్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది, ఆటోమేషన్ అండ్ ద బయాలజీ రివల్యూషన్ అనేది థీమ్. ఓకేనా? సో ఇక అబ్జర్వ్ చేస్తే బయో ఏషియా సమ్మిట్ 2026 లేదంటే 23rd ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా సమ్మిట్. ఓకేనా? 2026 ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఈరోజు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఈ ఏడాది థీమ్ వచ్చేసేసి టెక్ బయో అన్లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ అండ్ బయాలజీ రివల్యూషన్. ఏ రంగంకి సంబంధించి? లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్ టెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. ఇక బయాలజీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీల సమ్మేళనంతో ఔషధ ఆవిష్కరణలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సా విధానాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సదస్సు అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? గత 2 దశాబ్దాలుగా బయో ఏషియా ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ వేదికగా ఎదిగింది. ప్రపంచ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సదస్సు యొక్క ఉద్దేశము. ఓకేనా? ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే 2047 నాటికి అంటే వికసిత భారత్ నాటికి. వికసిత భారత్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను ఎప్పుడు చూడబోతున్నాం? 2047. అప్పటి వరకు 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్ రంగం అనేది కీలక పాత్ర పోషించాలి. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టాపిక్ ఏపీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు అండ్ ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చూడాల్సిన టాపిక్. ఇది స్టేట్ రిలేటెడ్ టాపిక్గా మాత్రం చూడకండి. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూగా చూడండి. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లో ఇది ఇంపార్టెంట్. రైట్. సరిపోతుంది. ఇక హైదరాబాద్ని లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము మనం. ఫార్మా రంగం అద్భుతము. చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ల్యాబొరేటరీస్, ఫార్మా కంపెనీస్.
ఇక నెక్స్ట్ ఆల్ చికీ అనేది స్క్రిప్ట్. క్లారిటీ ఇస్తాను మీకు. ఏదైనా ఒక టాపిక్ని చెప్పినప్పుడు ఫస్ట్ క్లారిటీ కావాలి. ఆల్ చికీ అనేది ఏంటి అంటే లిపి. మనం లిపి అంటే ఏంటి, భాష అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, ఫస్ట్ క్లారిటీకి రావాలి. భాష అంటే మనం మాట్లాడేది అనుకోండి, ఒక వాడుక భాషలో చెప్తున్నాను. భాష అంటే మనం మాట్లాడేది భాష. రాసేది ఉంటుంది కదా, అది లిపి. రాసేది లిపి, మాట్లాడేది భాష. ఉదాహరణకు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, స్క్రిప్ట్ రెండు కూడా. ఇంగ్లీష్ భాష మరియు ఇంగ్లీష్ లిపి కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో పలుకుతున్నాను, ఇంగ్లీష్లో రాస్తున్నాను. తెలుగు అనేది భాష, లిపి. తెలుగులో మాట్లాడతాం, తెలుగుని రాస్తాము. ఉదాహరణకు హిందీ ఉంది. హిందీ అనేది భాష మాత్రమే. హిందీకి లిపి ఉండదు. మరి హిందీని లేదా హిందీ భాషను ఏ లిపిలో రాస్తామంటే దేవనాగరి లిపిలో రాస్తాము, గుర్తుపెట్టుకోండి. అలా ఒక భాష సంతాలీ భాష. సంతాలీ భాష అనగానే మనకు ఎక్కువగా ఒడిషా రాష్ట్రం గుర్తొస్తుంది. అంటే ఒడిషా రాష్ట్రంలో మాత్రమే సంతాలీ భాష మాట్లాడేవారు ఉన్నారని కాదు, కానీ ఒడిషాలో ఎక్కువగా ఇంపార్టెన్స్. సంతాలీ అనేది భాష. మరి సంతాలీ భాషని మనం రిప్రజెంట్ చేయడానికి ఏ లిపిలో రాయాలి అంటే ఆల్ చికీలో రాయాలి. ఆల్ చికీ మనం లాస్ట్ టైము ఆల్ చికీలో లేదా ఆల్ చికీ లిపిలో భారత రాజ్యాంగం అని చెప్పేసి మొట్టమొదటిసారి సూపర్లేటివ్గా డిస్కస్ చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ చికీ లిపి 100 సంవత్సరాలు లేదా శతాబ్ది ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతము. దేశ రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరులు ద్రౌపది ముర్ము గారు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇక సంతాలీ ట్రైబ్ భాష భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లేదా ట్రైబల్ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా జువాల్ ఓరం గారు ఉన్నారు. తను కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఆల్ చికీ అనేది లిపి ఏ భాషకు సంబంధించింది? సంతాలీ భాషకు సంబంధించి. మరి సంతాలీ భాష దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉందా లేదా అంటారు. మొదట్లో లేదు, యాడ్ చేశారు. యాడ్ అంటే అమెండ్మెంట్ ద్వారా. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల గురించి చూస్తాము. మొదట్లో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 రోజున 8వ షెడ్యూల్లో 14 భాషలే ఉండేవి. కానీ ఇప్పుడు 22కు చేరింది. 22 ఉన్నాయి ఇప్పుడు. 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. ఆ 22 భాషల్లో సంతాలీ భాష ఉంది. మొదట్లో లేదు, 14లో లేదు, 22లో ఉంది. 14కి తర్వాత 8 జోడించాం కదా, ఆ జోడించిన వాటిలో ఏదైనా రాజ్యాంగంలో మార్పు జరిగింది అంటే రాజ్యాంగ సవరణ సంఖ్యను గుర్తుంచుకోవాలి. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ద్వారా సంతాలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో జోడించడం జరిగింది. ఆ సంతాలీ భాషని రిప్రజెంట్ చేయాలి అంటే ఆల్ చికీ స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్. సో శతాబ్ది ఉత్సవాలు. ఇక్కడ ఇంకొకటి అడుగుతారు, మరి ఆల్ చికీ లిపిని ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు అభివృద్ధి చేశారు? సో ఆల్ చికీ లిపిని 1925 సంవత్సరం, ఇయర్ ఇంపార్టెంట్, 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము గారు ప్రత్యేకంగా సంతాలీ భాష కోసం అభివృద్ధి చేశారు. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ద్వారా సంతాలీ భాషని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో జోడించడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. ఓకేనా? ఫిబ్రవరి 16న నిన్నటి రోజున న్యూఢిల్లీలో ఆల్ చికీ లిపి శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆల్ చికీ లిపి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వము ఒక కమమరేటివ్ కాయిన్ స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేసింది. మరియు తపాలా స్టాంప్ ఉంటుంది కదా, పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ద్రౌపది ముర్ము గారు, జువాల్ ఓరం గారు. ఓకేనా? రైట్, సరిపోతుంది. సో సంతాలీ
మూండా ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, లేదా ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందిన భాష. మనకి లాంగ్వేజెస్ సంబంధించి కొన్ని బేసిక్స్ చూడాలి. ఓకేనా? జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ప్రధానంగా మాట్లాడబడుతుంది. సంతాలీ భాష 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003 ద్వారా 8వ షెడ్యూల్లో జోడించారు. రాజ్యాంగం యొక్క 8వ షెడ్యూల్లో ప్రారంభంలో 14 భాషలు ఉండేవి, ప్రస్తుతం 22 భాషలకు చేరింది ఆ సంఖ్య. పండిట్ రఘునాథ్ ముర్ము గారు సంతాల్ సమాజంలో గురు గోంకేగా ప్రసిద్ధి. ఓకేనా? సరిపోతుంది. రైట్? ఎగ్జామినేషన్లో అడగొచ్చు ఇలాంటివి. మీరు చూడండి, జస్ట్ సంతాలీ భాషకి సంబంధించి ఆల్చికి లిపి శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీలో జరిగినాయి. ద్రౌపది ముర్ము గారు పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేస్తారు, కమ్మేటరీ కాయిన్ రిలీజ్ చేస్తారని వదిలేయచ్చు, అక్కడికే టాపిక్ని క్లోజ్ చేయొచ్చు, న్యూస్ పేపర్లో కనబడింది కదా అని చెప్పేసి. కానీ నేను దాని యొక్క క్లారిటీ ఇచ్చాను. సంతాలీ భాషను ఏ ప్రాంతాల్లో మాట్లాడతారు, మరియు ఆల్చికి లిపి అంటే ఏంటి, భాష అంటే ఏంటి, సంతాలీ భాషను రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, ఇలా చదవాలి. దాన్ని ఏమంటామంటే మనం వార్తలో నిలిచిన అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేయడం. మీకు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్కి లింక్ చేశాను, సరిపోతుంది. ఇక నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు కదా, జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఎకానమీకి సంబంధించిన ఒక అప్డేట్. ప్రపంచ జీడిపిలో దేశాల వాటా ఏ విధంగా ఉంది అని. ప్రపంచ జీడిపిలో దేశాల వాటా. మనం తరచూ జీడిపి గురించి చూస్తాం, జీడిపి లేదా గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ గురించి చూస్తాము. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు, మన భారతదేశ స్థాయిలో ప్రముఖ సంస్థలు జీడిపిని ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అని ఇలాంటివి. ఫస్ట్ జీడిపి డెఫినేషన్ మన దేశ కోణంలో చూద్దాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఒక దేశ జీడిపిగా చూడొచ్చు. ఈ దేశ అనే పదం స్థానంలో ప్రపంచాన్ని పెట్టిన కూడా ప్రపంచ జీడిపి వస్తుంది. మరి ప్రపంచ జీడిపి 100 అనుకుంటే అందులో అత్యధిక వాటా ఏ దేశానికి ఉంది? భారతదేశం వాటా ఎంత? భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? సరిపోతుంది. మరి ఈ గణాంకాలను ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ వారు రిలీజ్ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ ఏదైనా ఒక సంస్థ గురించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తే సంస్థ యొక్క బేసిక్స్ చూడాలి. వరల్డ్ బ్యాంక్ 1944లో స్థాపన జరిగింది, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్ హిస్టరీలోనే 14th చీఫ్ లేదా ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడిగా అజయ్ బంగా గారు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారము ప్రపంచ జీడిపిలో టాప్ 10 కంట్రీస్ చూడండి. యుఎస్ఏ అగ్రదేశం, అమెరికా 26.3% అంట. మరి చైనా 17.33%. ఉదాహరణకి ప్రపంచ జీడిపి అనేది 100 అనుకోండి. సో ప్రపంచ ఆస్తి అనుకోండి ఇది. అందులో అమెరికా వాటా ఎంతనంట 26.3 అంట పర్సెంట్. ఈ 100లో ఇంత అంటే ఆల్మోస్ట్ క్వార్టర్. చైనా వచ్చేసేసి 17.33% అంట. థర్డ్ పొజిషన్లో జర్మనీ ఉంది 4.29. ఫోర్త్ పొజిషన్లో 4%తో జపాన్ ఉంది. ఇండియా మన భారత్ 5th పొజిషన్లో ఉంది 3.45%. ప్రపంచ జీడిపిలో భారతదేశం యొక్క వాటా 3.45%. భారతదేశం ఏ స్థానంలో ఉంది వాటా విషయంలో అంటే 5th పొజిషన్లో ఉంది. ఇక తర్వాత యూకే 3.2 అండ్ ఫ్రాన్స్ 2.9, ఇటలీ 2.19, బ్రెజిల్ 2.08, కెనడా 2.08. సో వరల్డ్ బ్యాంక్ వారు ద గ్లోబల్ ఎకానమీ.com వారి నుండి సహకారంతో ఈ గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ కాల పరిమితికి సంబంధించి సర్వే చేశారు, అది ఇంపార్టెంట్. ప్రపంచ జీడిపికి ఇతోధికంగా తోడ్పడటంలో ఇండియా 5వ స్థానంలో ఉంది. 1980 నుండి 2023 సంవత్సరాల లెక్కింపు ప్రకారం ఊహించినట్టుగానే ఈ జాబితాలో యుఎస్ఏ అగ్రస్థానంలో, చైనా 2వ స్థానంలో ఉంది. ఓకేనా? సరిపోతుంది. భారత్ 5వ స్థానంలో 3.45%. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ శాతం వాటాలు ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో ప్రతి దేశ ఆర్థిక ఉత్పత్తి వాటాను సూచిస్తాయి. ఓకేనా? ఎన్ఎఫ్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎకనామిక్ సబ్జెక్టులు బాగా నేర్చుకోవాలి. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్లో చూస్తాము. రియల్ జీడిపి అంటేనేమో బేస్ ప్రైస్తో చూస్తాము, బేస్ వాల్యూతో చూస్తాం, బేస్ ఇయర్ ఆధారంగా. ఓకేనా? సరిపోతుంది.
వరల్డ్ బ్యాంక్ సంబంధించిన బేసిక్ థింగ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్గా చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల చాలా కాంటెంపరీ టాపిక్స్ని చూసాము జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సెగ్మెంట్లో భాగంగా. లాస్ట్ టైం మనము 98th రామ్సర్ సైట్ అని చెప్పేసేసి రామ్సర్ సైట్ల సంఖ్య 98కి చేరిందని, అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ వీక్లో కూడా భారతదేశంలో ఒక బర్డ్ సెన్సస్ గురించి చూసాము. నల్ సరోవర్ రామ్సర్ సైట్ గుజరాత్లో ఉంది. అక్కడ జరిగిన బర్డ్ సెన్సస్ గురించి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అప్డేటెడ్గా చూడండి. ఇకపోతే రాజాజీ నేషనల్ పార్క్ ఈరోజు వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేయడంతో వార్తాపత్రికల్లో కనిపించింది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల వార్తలు నిలిచిన రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడ కార్చిచ్చులని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిని సాయం కోరింది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అని మనం చూసాము. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాల గురించి చూసాము. ఆపరేషన్ కలనేమి గురించి చూసాము, ఫేక్ సెయింట్స్ని గుర్తించడము. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 3 ప్రాంతాలు కలపాని, లిపులేక్, లింపియాదురా సరిహద్దు సంబంధిత సమస్యలు నేపాల్ వాళ్ళ మ్యాప్లో చూపించుకోవడం ఇలాంటివి మనం చూసాము. ఇక అబ్జర్వ్ చేస్తే రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది కదా. సో ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఆ నేషనల్ పార్క్ గుండా రహదారి నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. రహదారి నిర్మాణానికి ఏదైనా ఫారెస్ట్ ఏరియా నుండి రహదారి నిర్మించాలన్నా, రైల్వే ట్రాక్ వేయాలన్నా కూడా అనుమతులు కావాలి ఖచ్చితంగా. సో సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. చూడండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్రోన్కి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ న్యూస్లో ఉంది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. భారత ప్రభుత్వం కూడా డ్రోన్ రూల్స్ 2021ని జారీ చేసింది. డ్రోన్ రూల్స్ 2021 మీరు చూడండి. టాపిక్ డిస్కషన్లో భాగంగా మీకు చాలా పాయింట్స్ ఇస్తున్నాను, అవన్నీ అబ్జర్వ్ చేయండి. డ్రోన్ రూల్స్ 2021 అండ్ డ్రోన్ పైలట్ శిక్షణా కేంద్రాల గురించి మనం ఇటీవల కాలంలో వార్తలు చూస్తున్నాం. ద డిపెండెన్స్ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్ అంటే డ్రోన్లను అన్ని రంగాల్లో కూడా సేవల కోసం వినియోగించుకుంటున్నాం. డెలివరీ సర్వీసెస్లో కానివ్వండి, రక్షణ రంగంలో కానివ్వండి, హెల్త్ సెక్టర్లో కానివ్వండి అండ్ అట్సెట్రా. ఇప్పుడేంటి ఎన్వైర్న్మెంట్గా సో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని సో హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ల తయారీ న్యూస్లోకి వచ్చింది. సో మొట్టమొదటి ఎక్కడ? సో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ సో హర్యానా రాష్ట్రానికి సంబంధించి అబ్జర్వ్ చేయండి. హర్యానాకు చెందిన అంకుర సంస్థ. అంకుర సంస్థ అంటే స్టార్టప్. స్టార్టప్ అంటే ఏంటి? మనకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేవి స్టార్టప్స్. ప్రస్తుతం స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు చాలా ప్రోత్సాహ పథకాలను ఇస్తున్నాయి. మనం నిన్నటి క్లాస్లో చూసాము స్టార్టప్ ఇండియా 2.0 ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.2 అని చెప్పేసేసి అందుకోసం కార్పస్ ఫండ్ని కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి 10,000 crore రూపీస్ అని లింక్ చేసుకోండి. అంకుర సంస్థ పేరేంటంటే ఇక్కడ వావ్గో గ్రీన్. హర్యానాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ వావ్గో గ్రీన్ అనే సంస్థ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ని అభివృద్ధి చేసింది. సరిపోతుంది. సూపర్లేటివ్ టాపిక్స్ని నేరుగా సింగిల్ లైన్లో అడిగే అవకాశం ఉంటుంది. హిసార్లో నిర్వహించిన కృషి దర్శన్ ఎక్స్పోలో దీన్ని రీసెంట్గా ప్రదర్శించారంట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి మరొక సూపర్లేటివ్ టాపిక్. మరొక అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా కేరళ రాష్ట్రం చాలాసార్లు సూపర్లేటివ్గా న్యూస్లోకి వచ్చింది. మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో కొన్నిటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా రైట్ టు ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన రాష్ట్రం కేరళ. భారతదేశంలో 100% డిజిటల్ లిటరసీని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. భారతదేశంలో అఫీషియల్ స్టేట్ మైక్రోబ్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. అఫీషియల్ స్టేట్ మైక్రోబ్ అంటే రాష్ట్ర అధికారిక సూక్ష్మజీవి, ఒక బ్యాక్టీరియాని, ఒక పాజిటివ్ బ్యాక్టీరియాని ప్రకటించిన, యూజ్ఫుల్ బ్యాక్టీరియాని బ్యాసిల్లస్ సబ్టిలిస్ అని చెప్పేసి మనం చూసాము. అండ్ భారతదేశంలోనే
కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీని ప్రకటించిన లేదా ఆమోదం తెలిపిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. నిన్న క్లాస్లో చూసాం మనం. ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వము గ్రాఫిన్ పాలసీని ఆమోదించడం. గ్రాఫిన్ పాలసీ. సో కేరళలో కమ్యూనిస్టులు ఉన్నారు. పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళ తొలి సమగ్ర గ్రాఫిన్ విధానం. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ గ్రాఫిన్ పాలసీని విడుదల చేస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ మరొక సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే తొలి ముఖ మార్పిడి. సో ముఖ మార్పిడి కార్యక్రమం ప్రారంభించిన ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకత ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి ముఖ మార్పిడి కార్యక్రమం ఎప్పుడు, ఇలాంటివి ఈ టాపిక్లో మనం డిస్కస్ చూద్దాం. సో ఎయిమ్స్ ఢిల్లీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక దేశానికి ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. మనం ఇటువంటివి చాలా టాపిక్స్ చూసాము. ఇటీవల జపాన్ దేశంలో స్నాప్ పోల్స్ జరిగినాయి. స్నాప్ పోల్స్ అంటే ఏంటో చెప్పాను. జపాన్ దేశంలో జరిగిన స్నాప్ పోల్స్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి సనాయ్ టకైచి గారు గెలిచారు. సనాయ్ టకైచి గురించి లాస్ట్ ఇయర్ మనం ఏం చూసాము, జపాన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని. అటువంటి చూడండి. ఇక రీసెంట్గా థాయిలాండ్ దేశంలో జరిగిన ఎన్నికల గురించి చూసాము. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలకు సంబంధించి రీసెంట్గా ఎలక్షన్స్ మనం చూసాము. ఇప్పుడు బార్బడోస్, ఏదైనా ఒక దేశానికి సంబంధించి అధ్యక్షుడి గురించి కానీ ప్రధాని గురించి కానీ ఇటీవల ఎన్నికల్లో గెలిచారు అని చెప్పేసి మనం చదివినప్పుడు వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏంటో చూడాలి. పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే 2024 సంవత్సరం ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ జరిగినాయి. టీజీపీఎస్సీ వారు ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న మీరు అబ్జర్వ్ చేయండి. ఆ సంవత్సరంలో అంటే 2024 ఇయర్లో ఒక దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అదే దేశంలో అంటే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనురకుమార దిశనాయకే గారు ఏ రాజకీయ పార్టీతో సంబంధాన్ని కలిగి అంటే తన పొలిటికల్ పార్టీ పేరు పైన అడిగారు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మీకు ప్రతి పాయింట్ నేను చెప్తున్నాను. సో ఇక్కడ సేమ్ బార్బడోస్. సో బార్బడోస్ లొకేషన్ చూడండి, కరేబియన్ సీ ఆ ప్రాంతంలో ఉంటుంది బార్బడోస్. సో బార్బడోస్ ప్రధానిగా ఇటీవల ఎవరు గెలుపొందారంట, మియా అమోర్ మోట్లీ గారు. వరుసగా 3వసారి ఆ దేశానికి ప్రధానిగా గెలుపొందిన ఒక మహిళ. సో డైరెక్ట్ గుర్తుంచుకోండి, బార్బడోస్ ప్రధానిగా ఇటీవల గెలుపొందిన వారు మియా అమోర్ మోట్లీ. సో ఎన్నికలు పూర్తయి గెలుపొందిన మియా అమోర్ మోట్లీ గారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. సో భారత్ బార్బడోస్ సంబంధాల గురించి మరొకసారి తెరపైకి రావడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో చూడండి. సో బార్బడోస్ లొకేషన్ చూడండి. అండ్ ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి బేసిక్ పాయింట్స్, రాజధాని, కరెన్సీ, అక్కడ ఎవరు కీలక పదవిలో ఉన్నారు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు తన పొలిటికల్ పార్టీ ఏంటో కూడా చూడాలి. బార్బడోస్లో వరుసగా 3వసారి ఎన్నికల్లో విజయం సాధించిన మియా అమోర్ మోట్లీ గారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అభినందనలు తెలిపారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆమె పార్టీ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. బార్బడోస్ లేబర్ పార్టీ హౌస్ ఆఫ్ అసెంబ్లీలోని దాదాపు ఎన్ని స్థానాలు, 30 స్థానాలు అన్నింటినీ గెలిచిందంట, క్లీన్ స్వీప్ చేసేసింది అన్ని స్థానాలు. సో తన పార్టీ పేరేంటి, బార్బడోస్ లేబర్ పార్టీ. హౌస్ ఆఫ్ అసెంబ్లీ అంటే ఏంటంటే వాళ్ళ దేశ పార్లమెంట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, చట్టసభ. కామన్వెల్త్ సభ్యత్వము, ఆంగ్ల భాష, క్రికెట్ సంబంధాల ద్వారా భారత్ బార్బడోస్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. సో కామన్వెల్త్ సభ్యత్వం, కామన్వెల్త్ కూటమి అంటే ఏంటి, ఉదాహరణకు చెప్పాలంటే భారత్ కామన్వెల్త్ కూటమిలో సభ్యదేశము. భారత్ కామన్వెల్త్ కూటమిలో ఏ సంవత్సరంలో చేరింది, 1949లో చేరింది. ఇది ఇంపార్టెంట్, 1949లో చేరింది. అసలు కామన్వెల్త్ కూటమి అంటే ఏంటి, ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్, ప్రాంతాలు ఉంటాయి కదా, అవి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూటమిలో చేరడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ 1949లో చేరింది. కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి సిటీలో మనం చూస్తున్నాం, సెంటినరీ గేమ్స్ 2030 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరగబోతున్నాయి 2030లో. అంటే కామన్వెల్త్ గేమ్స్ ఎవరికి సంబంధించినాయి, కామన్వెల్త్ కూటమిలోని సభ్య దేశాలకి. బార్బడోస్ కూడా కామన్వెల్త్ కూటమిలో సభ్యదేశము.
భారత్, బార్బడోస్ కామన్వెల్త్ కూటమిలో సభ్య దేశాలు, అలా సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆంగ్ల భాష విషయంలో కానివ్వండి, క్రికెట్ సంబంధాల విషయంలో కానివ్వండి, ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్, నిర్జూట కూటమి వేదికల్లో 2 దేశాలు పరస్పరం సహకరిస్తున్నాయి. రైట్. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం అడుగుతోంది. దానికి బార్బడోస్ మద్దతును కూడా ప్రకటించింది ఇప్పటికే. బార్బడోస్ దేశ రాజధాని వచ్చేసేసి బ్రిడ్జ్ టౌన్, కరెన్సీ వచ్చేసి బార్బడియన్ డాలర్. అక్కడ ప్రధానమంత్రిగా మియా అమోర్ మోట్లీ గారు ఉన్నారు, అధ్యక్షులుగా జెఫ్రీ బోస్టిక్ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. బార్బడోస్ లేబర్ పార్టీ కదా ఇప్పుడు ఎన్నికల్లో గెలిచింది, 30 out of 30. రైట్. కామన్వెల్త్ కూటమి ఎప్పుడు స్థాపన? 1931. ఓకేనా. ఆధునిక రూపం 1949. ప్రధాన కార్యాలయం లండన్. సరిపోతుంది ఐక్యరాజ్య సమితికి సంబంధించి. ఇక నెక్స్ట్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని గుర్తించండి. లాస్ట్ 6 months, 1 year or 1.5 yearలో వార్తల్లో కనిపిస్తున్న అంశాలు. అందులో మనము ఐఐటీస్ గురించి చాలాసార్లు చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా ఐఐటి బాంబే, కొలంబియా యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందం అని చెప్పేసి చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఏదైనా ఒక ఐఐటి గురించి మనం చూస్తున్నప్పుడు ఏ ఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఏ ఐఐటి ఏ ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఇక్కడ ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఫిన్లాండ్ మధ్య భాగస్వామ్య ఒప్పందం. సో ఫిన్లాండ్ సంబంధించి ఒక సంస్థ ఫిన్నిష్ మెట్రలాజికల్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఐఐటి మద్రాసు, ఫిన్నిష్ మెట్రలాజికల్ ఇన్స్టిట్యూట్ కలిసి వాయుని లాంచ్ చేస్తారు. ఈ వాయు వ్యవస్థ ఏంటి అది చూస్తే సరిపోతుంది. సో ఐఐటి మద్రాస్, ఫిన్లాండ్ భాగస్వామ్యంతో వాతావరణ పరిశోధన కేంద్రము స్థాపన, దానికి సంబంధించిన ఒప్పందం కూడా చూసాము. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే 100% కవర్ అయిపోతాయి. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూడొచ్చు అండ్ హిస్టరీకి సంబంధించి చూడొచ్చు. హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ ద పాస్టే, ఎప్పుడో జరిగిపోయిందే. కానీ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తవ్వకాలు ఏవైనా ఆనవాళ్ళు బయటపడినప్పుడు ఏదైనా సమాచారం ఇస్తున్నాయి అనుకోండి, అది మనం అప్డేట్ చేసుకోవాలి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఉంటాయి కదా, పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపే తవ్వకాల్లో ఏదైనా ఇన్స్క్రిప్షన్ లేదా శాసనాలు, ఏదైనా కాయిన్స్ లేదా నాణాలు లేదా వాళ్ళ కాలంలో ఏదైనా పనిముట్లు, ఆయుధాలు చిన్నవి దొరికినాయి అనుకోండి, అవి ఏ సమాచారాన్ని ఇస్తున్నాయి అటువంటివి చూడాలి. మనం నిన్నటి క్లాస్లో చూసాము, సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా నాగరికత కాలం ఏ కాలం అని చెప్పేసి బిరానా అనే ప్రాంతంలో రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఆర్కియాలజిస్టులు చేసిన ఒక పరిశోధన, అటువంటి లింక్ చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాచకొండ గుట్టల్లో, రాచకొండ అంటే యాదాద్రి, సో యాదాద్రి జిల్లాలో రాచకొండ గుట్టల్లో భైరవ శిల్పం గుర్తింపు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక టాపిక్ ఆంధ్రయాత్రి. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రయాత్రిని మనం చూడబోతున్నాం, ప్రారంభం అనేది చూడబోతున్నాము. నగర రవాణాకు ప్రభుత్వం ప్రారంభించబోయే యాప్. ఇటీవల మనము ప్రత్యేకంగా కొన్ని యాప్ల గురించి చూస్తున్నాము. ఇక వార్తలు నిలిచిన ఒక వ్యక్తి మరణించడం జరిగింది. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్గా పేరొందిన వ్యక్తి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. సో అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు, మరణించారు. ఇంటర్నెట్ పయనీర్ డేవిడ్ జే ఫార్బర్ కన్నుమూయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్గా ప్రపంచ గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ఇటీవల మరణించాడు. ఫిబ్రవరి 2026లో. తను ఏ దేశస్తుడు అంటారు? అమెరికా. సో కంప్యూటర్ సైంటిస్ట్, ఇంటర్నెట్ పయనీర్ మరియు కంప్యూటర్ శాస్త్రవేత్త డేవిడ్ జే ఫార్బర్ టోక్యోలో, జపాన్లోని టోక్యోలో 91 ఏళ్ల వయసులో హార్ట్ ఫెయిల్యూర్తో, సో హృద్రోగ సమస్యలతో మరణించారు. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల చెస్కి సంబంధించి ఛాంపియన్గా నిలిచిన వ్యక్తి మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశస్తుడు అంటే నార్వే. సో అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. ఫిడే యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే లసానే, స్విట్జర్లాండ్. వారు రీసెంట్గా నిర్వహించిన ఒక టోర్నీ, ఏదైనా ఒక టోర్నమెంట్ గురించి, ప్రపంచ టోర్నీ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ టోర్నీ అయితే ఎక్కడ జరిగింది, ఫైనల్లో విజేత ఎవరు, రన్నర్ అప్ ఎవరు, సరిపోతుంది. సో ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026 విజేతగా మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్తుడు.
సో ఎక్కడ జరిగిందో చూడండి. జర్మనీలోని వైసెన్ హౌస్లో ఫిబ్రవరి 13th నుండి 15th వరకు జరిగిన ఫైనల్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువానోను ఓడించి మ్యాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచారు. సో టోర్నమెంట్ ఏమో ఫిబ్రవరి 13th, 14th, 15th 3 రోజుల పాటు జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్లో అమెరికన్ గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో పైన నార్వే చెస్ గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్ గెలుపొందడం జరిగింది. ఈ విజయం ద్వారా నార్వే గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్ 2026 సంవత్సరానికి గాను ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ని కైవసం చేసుకున్నాడు. ఇది ఫిడే గుర్తించిన తొలి అధికారిక ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచషిప్ ఛాంపియన్షిప్ గుర్తుంచుకోండి. రైట్. సో మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్థుడు, ఫ్యాబియానో అమెరికా రన్నరప్. తను ఫిడే 1924లో స్థాపన జరిగింది. లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. సో ఫ్రీ స్టైల్ చెస్ అంటే ఫిషర్ ర్యాండమ్ చెస్ 960 అని కూడా పిలుస్తారు. ప్రారంభ అమెరికా యాదృచ్ఛికంగా ఉంటుంది. రైట్. సో నార్వే దేశ రాజధాని వచ్చేసేసి ఆస్లో, కరెన్సీ నార్వేజియన్ క్రోన్, అక్కడ ప్రధానమంత్రిగా జోనాస్ గార్ స్టోరే గారు ఉన్నారు. సో నోబెల్ పురస్కారాలన్నీ స్వీడన్ దేశం నుండి ప్రకటనతో వార్తల్లోకి వస్తే కేవలం శాంతి రంగంలో మాత్రం నోబెల్ పురస్కారము నార్వే నుండి ప్రకటన చూస్తాము, ఆస్లో. ఓకేనా. ఇక జర్మనీలో కదా ఈ చెస్ ఈవెంట్ జరిగింది. జర్మనీ దేశ రాజధాని బెర్లిన్, కరెన్సీ వచ్చేసి యూరో. అక్కడ ఛాన్సలర్గా ఉన్నారంటే ఫ్రెడరిక్ మెర్జ్ గారు జనవరి 10th ఆ టైంలో భారతదేశ పర్యటనకు వచ్చారు. అహ్మదాబాద్ని సందర్శించారు. కైట్ ఫెస్టివల్లో తను పాల్గొన్నారు. అండ్ భారత జర్మనీ సంబంధాల గురించి కూడా చూసాము. ఇక నెక్స్ట్ ఈరోజు ఫిబ్రవరి 17th ప్రత్యేకత ఏంటంటే డే ఇంపార్టెన్స్. డేస్ అండ్ థీమ్స్ గురించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు కదా. మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డే. డైరెక్ట్ వీటి ఏమడుగుతారంటే గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డేని ప్రతి ఏడాది కూడా ఎప్పుడు జరుపుతారు? ఫిబ్రవరి 17th. ఎప్పటి నుండి జరుపుతున్నారు? 2023 నుండి. మరి డేస్ అండ్ థీమ్స్, వీక్స్ అండ్ థీమ్స్ ఇటువంటివి చూస్తున్నప్పుడు థీమ్ ఏ లాంగ్వేజ్ ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. మరి గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డేని ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. మనకు ప్రపంచంలో WTOలు 3 ఉంటాయి. ఒకటేమో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అది జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంకోటేమో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్, అది సింగపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, అది స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డేని ఎవ్రీ ఇయర్ కూడా 2023 నుండి నిర్వహిస్తున్నారు. మరి 2026 సంవత్సరానికి గాను థీమ్ ఏంటి అంటే, సో థీమ్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, టూరిజం రెసిలియన్స్ ఇన్ యాక్షన్ ఫ్రమ్ క్రైసిస్ రెస్పాన్స్ టు ఇంపాక్ట్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇకపోతే అసలు గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డే అంటే ఏంటి అది ఇప్పుడు చూద్దాము. సో ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం ఫిబ్రవరి 17th. ఇక ఈరోజు ప్రశ్న. సో మనం ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. లీడ్ బ్యాంక్ పథకం ఏ సంవత్సరంలో ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఎవరిచే ప్రారంభించబడింది? మరి లీడ్ బ్యాంక్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఖచ్చితంగా మనం ఈ క్వశ్చన్ని ఈసారి రానున్న ఏ స్థాయి పోటీ పరీక్ష ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో రేపు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తర్వాత మనం ఫస్ట్ టాపిక్కి వెళ్దాం. రేపు ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం ఇది. ఓకేనా.